పరమాన్నం అంటే తెలుసుగా, స్వీట్ రైస్. అది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది చేసుకుంటా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇది చేయడానికి కావాల్సింది 3 ఐటమ్స్: పాలు, బెల్లం, రైస్, అంతే. ఫస్ట్ ఇది ఉంది కదా ఎంటీ, దీంట్లో 2 గ్లాసుల వాటరు 2 గ్లాసుల పాలు పోసేయాలి. ఓకే, 2 రైస్ 2 వాటర్ కదా, ఇప్పుడు 2 పాలు. పాల డబ్బా ఒకసారి ఊపాలి, లేకపోతే పైన వాటర్ ఉంటుంది. ఓకే, 2 పాలు. నెక్స్ట్ ఏమో ఒక కప్పు బెల్లం తురిమి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడే వేయము. ఒక కప్పు రైస్కి 1 కప్పు బెల్లం, 2 కప్పులు వాటరు, 2 కప్పులు పాలు, అంతే. ఇది మూత పెట్టేసి లో ఫ్లేమ్లో, లో కాదు మీడియంలో పెట్టి ఉంచుదాం కాసేపు. ఇప్పుడు ఏంటంటే పొంగు రాబోయే ముందు అందులో ఒక గ్లాసు బియ్యం వేయాలి, అంతే. బియ్యం ఒక 10 నిమిషాలు నానితే బాగుంటుంది. ఇదిగో ఇప్పుడే ఇక్కడ పెట్టా. ఇదిగో ఒక గ్లాసు బియ్యం జస్ట్ నానబెట్టే, ఒక 10 నిమిషాలు నానితే చాలు. మొన్న పెట్టిన కొన్ని వీడియోస్కి ఫాలో అప్ మాట్లాడుకుందాం. F-16 ఫైటర్ జెట్ ఇంజన్ని పీకి మన బండి మస్టాంగ్లో పెట్టాలని చాట్ జీపీటీకి చెప్పా. అది ఇంజన్ పెట్టి సావగొట్టింది నన్ను. చాలా క్వశ్చన్స్ అడిగింది. వెనకాల పెడుతుంది, ముందు పెడుతుంది, కింద పెడుతుంది. మొత్తానికి పెట్టించాను. దాదాపు ఒక 50 క్వశ్చన్స్ అడిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ఇంజనీరింగ్ ప్రకారము ప్రాక్టికల్లీ అది అయ్యే పని కాదు. సర్లే చూస్తానికి అందంగా ఒకటి చేయమంటే చేసింది. ఇంకొకటి ఏంటంటే డాలర్స్ని రూపీస్లోకి మార్చి చెప్తా ఉంటావు అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. ఎప్పుడైనా వినండి, వీడియో 100 మంది చూస్తుంటే అందులో నాలెడ్జ్ 10 మందికే ఉంటుంది. అంటే డాలర్ రేటు ఎంత అయింది అనేది యావరేజ్గా. అది డాలర్ గొప్పనో రూపీ గొప్పనో, ఇక్కడ డాలర్లు సంపాదిస్తున్నామని గొప్పనో ఎవరు చెప్పరు. ఆ ఇంటెన్షన్తో ఎవరు ఉండరు. అండర్స్టాండింగ్ కోసం చెప్తాం. అర్థమవుతుందా? అది గబుక్కున ఒక ఐడియా వచ్చింది చెప్పిన వాళ్ళకి, డాలర్లు అంటే ఏందో తెలవని వాళ్ళకి. చాలా సింపుల్, వేరే రీజన్ ఏం లేదు. ఇంకొకటి, అస్సాం అంటావు, ఈ అస్సాం అంటే ఏంట్రా అని చెప్పి కొన్ని కామెంట్లు వస్తాయి. అస్సాం అంటే అస్సామే. ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది గుండగాలని ఈ విమానం మొత్తం మోగించి ట్రైన్ ఎక్కించి పంపించేస్తాడు. ఎంఎస్ నారాయణ డైలాగ్. అంతా అస్సాం అంటారు. అస్సాం అంటే ఏం లేదు. దాన్ని ఒక రకంగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గేమ్ ఆడుతున్నారు అనుకో, పాకిస్తాన్ ఓడిపోయింది అనుకో, పాకిస్తాన్ అస్సాం అంటారా అన్న ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఆ రకంగా వాడతారు దాన్ని. బాదం పప్పు ఒక 1 మినిట్ మైక్రోవేవ్లో రోస్ట్ చేసి ఒక 2 నిమిషాలు ఆరిన తర్వాత తింటే క్రంచీగా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా కామన్గా వస్తుంది ఈ కామెంట్ కూడా. పైనుంచి విమానాలు వెళ్తూ ఉంటాయి, హెలికాప్టర్స్ వెళ్తూ ఉంటాయి, నువ్వు మాట్లాడుతుంటే అని చెప్పి అంటుంటారు కదా. అంటే జనరల్ వీడియోస్, ఏవియేషన్ కాదు, మామూలు అప్పుడు కూడా. లాస్ ఏంజలీస్ మెట్రో సిటీ, పాపులేషన్ ఎక్కువ, జనాలు ఎక్కువ, అన్నీ ఎక్కువే. ఇంకొక రకంగా కామెడీగా చెప్పాలి అంటే లాస్ ఏంజలీస్లో ఆకాశంలో పిట్టల కన్నా హెలికాప్టర్స్, విమానాలు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్కి అంటున్నా. ఎప్పుడు తిరుగుతూ ఉన్నా కానీ అయ్యే ఉంటాయి. ఎప్పుడో మోత, నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు కదా మన ఫోన్స్లో. S25 అల్ట్రాలో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒక బటన్ వస్తే నాయిస్ తీసేసిద్ది, అది మొత్తం బ్యాక్గ్రౌండ్ నాయిస్లు అన్నీ. అది వాటితో పాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వేరే సౌండ్లు కూడా ఉంటాయి కదా, అవి కూడా తీసేసిద్ది. అది రీజన్. కానీ నేను ఆ నాయిస్ క్యాన్సిలేషన్ వాడను, అందుకే ఆ సౌండ్లన్నీ నేను పడతాయి మీకు. అది పెట్టి ఒక 5 నిమిషాలు అవుతుంది. అంటే ఒకసారి చూద్దాం. ఓకే, ఏమాత్రం పొంగు రాలేదు, టైం పట్టింది. ఇదేం తెలుసా, జస్ట్ ఇందులో ఒక బెల్లం వాటర్ కావాలని చెప్పా కదా, ఇది ఆన్ చేసి ఇది 1 కప్పు బెల్లం ఫస్ట్ వేసేసి, యాక్చువల్గా ఫస్ట్ వాటర్ పోసి తర్వాత వేయాలి. దాంట్లో ఒక 1/2 కప్పు వాటర్ పోసేసి బెల్లం జస్ట్ కొంచెం కరగాలి, అంతే. పాకానికి రావాల్సిన పని లేదు. ఇది కూడా మీడియంలో పెట్టుకుందాం, మెల్లిగా అయింది.
అంతే. ఆ రెండు మిక్స్ చేసుకోవాలి, తర్వాత చూపిస్తా లేవు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ నేను అందులో తొందరగా పోస్ట్ చేయను, ఎప్పుడో ఒకటి పెడతా ఉంటా. ఒక 2000 మంది ఫాలోవర్స్ ఎంత ఉన్నట్టున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇందులో యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసి అక్కడ వర్క్ చేసుకోవడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఇన్స్టా కూడా అంటే కష్టమే, నాకేమీ పెద్ద టీం ఏమీ లేదు అక్కడ. ఫుల్ టైం యూట్యూబర్స్ అయితే ఎవరైనా చేస్తారేమో నాకు తెలియదు, కానీ వన్ మ్యాన్ ఆర్మీ, టైం ఉండదు, అందుకని చేయను. చూద్దాంలే. ఇంకొకటి ఏంటంటే, బయట తిరిగేటప్పుడు అడ్వెంచర్స్ చేయాలి కానీ ప్రికాషన్స్ తోటి. ఎగ్జాంపుల్, కార్లలో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్లు పెట్టుకోవటం, ఎక్కడ పడితే అక్కడ బయట తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన వేరే అబౌట్స్ ఫ్రెండ్స్కి చెప్పటము, పలానా, ఇదంతా కూడా ప్లానింగ్ అంటారు. ఏది అడ్వెంచర్స్ చేయాలి కానీ జాగ్రత్తలతోటి. అది పొంగొస్తున్నట్టుంది, కాలుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, వాటర్ తీసేసి వేసేయాలి అంతే. ఇందులో వేసేయాలి, చిందుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి కలుపుకొని మీడియం మీదే పెట్టాలి, హై మీద పెట్టకూడదు. మూత పెట్టేద్దాం. ఓకే, బెల్లం పరిస్థితి ఏంది? ఇది సిమ్లో పెట్టేద్దాం మొత్తం, అది లిక్విడ్గా ఉండాలి అంతే. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నం మొత్తం ఉడికిన తర్వాత ఆ బెల్లం పాకాన్ని అందులో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేయటమే, చాలా సింపుల్. శివుడికి చాలా ఇష్టం అంట, పరమశివుడికి. ఇప్పుడు మీకు నిజామాబాద్ బోధనలో శివుడు గుడి ఉంటుంది తెలుసా? చిన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. పరమాన్నం కొన్నిసార్లు ఏమో ఇంట్లో చేసేవాళ్ళం, ఎక్కువ సార్లు గుడి లోపల 1,00,000 దీపాలు 1000 దీపాలు అంటారు కదా, అవి వెలిగించి అక్కడ బయట కర్రల పొయ్యి మీద ఇది వండేవాళ్ళం. చాలా ఇష్టం నాకైతే, మా ఇంట్లో వండే పద్ధతి ఇది. ఇందులో ఆ రోజుల్లో పాత వంటకమే, కానీ పాత రోజుల్లో డబ్బులున్న వాళ్ళు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకునేవాళ్ళంట. ఇప్పుడు కావాలంటే జీడిపప్పు బాదం పప్పు వేయచ్చు, నేను వేయ, కావాలంటే ఒట్టి తింటా. ఓల్డ్ క్లాసిక్ వంటకం, మా ఇంట్లో ఎట్ట తినేవాళ్ళమో అట్నే తింటా నేను. అడ్వెంచర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అడ్వెంచర్స్ చెయ్యాలి కానీ జాగ్రత్తలతోటి. చిన్న నిర్లక్ష్యాలు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా తీసేస్తాయి, గుర్తుపెట్టుకోండి. సీట్ బెల్ట్ మళ్ళీ పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇండియాలో ఎంత తక్కువ అంటే అసలు ఎవరు పట్టించుకోరు, ఐ డోంట్ కేర్ అంటుంటారు. ఏదో ఆకాశంలో నుంచి దిగి వచ్చినట్టు యాక్సిడెంట్ ఫోన్ చేసి చెప్పి రాదు, సీట్ బెల్ట్లు పెట్టుకోండి రా. ఇంకొకటి ఏంటంటే, నేను పెట్టుకునే వాచ్, దీని గురించి అడుగుతూ ఉంటారు కదా, ఈ మోడల్ పేరు G-Shock రేంజ్ మ్యాన్, మాస్టర్ ఆఫ్ G సిరీస్ అంటారు. G-Shock రేంజ్ మ్యాన్. ఇది యూఎస్లో $250 ఉంటుంది, అంటే 20,000 కొంచెం అటు ఇటు. ఇండియాలో కూడా అంతే రేట్ ఉంది. కానీ ఎక్కడుందో ఇండియాలో ఒక్కొక్కసారి అమెజాన్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. ఇందులో 3 సెన్సర్స్ ఉంటాయి. బాడీ టెంపరేచర్ చెప్పిద్ది, అవుట్ సైడ్ టెంపరేచర్ చెప్పిద్ది, మనం సముద్ర మట్టం కాడి నుంచి ఎంత ఎత్తు ఎంత లోపలికి ఉన్నామో చెప్పిద్ది. మోస్ట్లీ అవన్నీ చెప్తుంది అనమాట. సన్సెట్, సన్ రైజు, స్టాప్ వాచ్లు, 2-3 16 టైమ్ జోన్లు, ఇవన్నీ ఉంటాయి. చాలా రగ్గుడ్ వాచ్,
G-Shock రేంజ్ మ్యాన్. ఇప్పుడు సముద్ర మట్టం కాడి నుంచి ఎంత ఎత్తున్నాము అనేది బయట తిరిగేటప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా హై ఆల్టిట్యూడ్లో వెళ్తే కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళే కొద్దీ కూడా చలి పెరుగుతూ ఉంటుంది. జనరల్గా ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే స్టాండర్డ్ అది. పొంగ వస్తున్నట్టున్నావు. ఓకే, రైస్ ఉడుకుతుంది. ఇది తీసేద్దాం, కాలుతుంది. ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఆగు. కొంచెం తగ్గిద్దాం. బెల్లం తగ్గించేసాం. మళ్ళీ గడ్డగట్టిందా, లిక్విడ్ ఉందా? ఉందిలే. ఉండు అంతే ఉండు. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది రైస్. ఇంకొకటి ఏంటంటే ఈ హెలికాప్టర్స్, ఈ ఫైటర్ జెట్స్ ఇంట్రెస్ట్ ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే తెలియకుండా ఉండేది. ఇప్పుడు నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు మీకు ర్యాంబో ఇలాంటి మూవీస్ తెలుసా? ఇప్పుడున్న జనరేషన్కి అవి తెలుసా లేదో నాకు తెలియదు, కానీ ఆ మూవీస్ మా అన్న దగ్గర కంప్యూటర్ ఉండేది. అందులో CDs పెట్టుకొని సినిమా చూస్తూ ఉండేవాళ్ళం. అసలు ఆ హెలికాప్టర్లు వచ్చి యుద్ధాలు చేస్తాయని అసలు తెలవని కూడా తెలియదు అప్పటి వరకు. సినిమా చూసేటప్పుడు మామూలుగానే ఇట్లా ఉండేవాళ్ళం, ఇట్లా కూర్చొని ఉండేవాడిని అంట. కానీ పిడికిళ్ళన్నీ ఇట్లా బిగిచ్చేసి ఉండేయంట చూసేటప్పుడు. ఇంట్రెస్ట్ అప్పటి నుంచే ఉంది. మరి ర్యాంబో మూవీసు, సేవింగ్ ప్రైవేట్ రయాన్, బ్లాక్ హాక్ డౌన్, బిహైండ్ ద ఎనిమీ లైన్స్, బాబా గ్రేటెస్ట్ వార్ మూవీస్. అది ఆల్మోస్ట్ రెడీ అవ్వచ్చింది. బెల్లం కలిపి తీసేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఉడికిపోయింది రైసు. ఓకే, బాగా కాలుతుంది రో. ఈ బెల్లం పాకం ఇందులో పోయాలి అంతే. ఆహా, బా, ఆ పొంగు చూసారు అసలు ఎట్టుందో. ఇప్పుడు మంచిగా కలుపుకొని కలుపుకోవాలి. ఆ ఫోన్ పక్కగా పెట్టి కలుపుతా. మంచిగా కలిపాం కదా, అదిగో బబుల్స్ సౌండ్ వస్తుంది చూసారా. ఒక్క 5 నిమిషాలు ఇదే మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు అట్లా పెట్టి వదిలేయాలి దాన్ని. అయిపోగానే తీసి గబా పని తినేయద్దు. అది ఉడికిన తర్వాత చల్లబడి ఆరాలి. ఆ బెల్లము, ఆ వాటరు అంతా కూడా ఆ అన్నంలోకి అబ్జార్బ్ అంటే దిగాలి, పీల్చుకోవాలి అది. ఓకే, ఉడకని. ఇంకోటి ఏంటంటే బయట తిరిగేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎవరికైనా చెప్పి వెళ్ళాలి. నేను చెప్పేది ఏంటి అనుకోవద్దు. సేఫ్టీ టాప్ ప్రయారిటీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట కారులో వెళ్ళారనుకో, కార్ సేఫ్గా ఉంటే మనం సేఫ్గా ఉంటాం. కార్ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను హోటల్లో ఉంటున్నాను అనుకో, బయటకు వెళ్ళినప్పుడు కార్ పార్క్ చేసుకునేది హోటల్ రూమ్ నుంచి నాకు ఎంత దూరంలో ఉంది, నేను హోటల్ రూమ్ డోర్ ఇట్లా తీయంగానే నా కారు నాకు కనపడుతుందా లేదా విండోలో నుంచి, ఇలాంటి చెక్స్ అన్నీ చేసుకుంటూ ఉంటా. పొద్దున్న లేవగానే ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి కార్ అంతా సేఫ్గా ఉందో లేదో చెక్ చేస్తా. అది. ఇంకా ఏంటంటే ఎప్పుడన్నా సరే 3-4 ఫ్రెండ్స్, 2 కన్నా ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు నేను ఫాలో అయ్యేది ఏంటంటే, అందరూ ఒక దగ్గర తింటుంటే నేను అక్కడ తినా. అది ఎందుకంటే సేఫ్టీ. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ పాయిజన్ లాంటిదో లేకపోతే ఏమైనా ఎలర్జీసో, ఆ ఏరియాలో ఆ ఫుడ్కి ఏదన్నా అయ్యి వాట్ ఎవర్ ప్రాబ్లం ఉందనుకో, అందరు సిక్ అవుతారు. అందరు సిక్ అయితే చూసుకోవడానికి ఎవరు ఉంటారు? అందుకని అనమాట. మామూలుగా ఇది పైలట్స్ ఫాలో అవుతారు. 2 పైలట్స్ ఉన్నారనుకో, 2కి 2 సపరేటు మీల్స్ ఇస్తారు ఎయిర్ హోస్టెస్ వాళ్ళకి. 2కి ఒకటే ఇవ్వరు. ఏమన్నా అయిందంటే 2 ఎగిరారనుకో అందరం ఎగురుతాం. ఒక్క నిమిషం, ఇది ఏదో సౌండ్ చేస్తుంది, కొంచెం తగ్గించి వచ్చా.
ఆఫ్ చేయొచ్చు అనుకుంటా. చేస్తాలే. రాత్రిపూట డ్రైవ్ చేయాల్సి వస్తే వేరే వాళ్ళకి బండి ఇవ్వకూడదు. వేరే వాళ్ళకి అంటే అలవాటు లేని వాళ్ళకి. నేను బండి నడుపుతుంటే అటు ఇటు వెళ్ళినప్పుడు రాత్రి ఎవరన్నా ఎంతన్నా నడుపుతూ ఉండండి ఫ్రెండ్స్, అందరు బండి నడిపే అలవాటు ఉంటుంది. కానీ రాత్రి 2 తర్వాత ఎంత త్రూమ్కానన్నా ఉండని బండిలో, నేను అడిగి బండి అంతే నడిపితే నేను నడపాలి 2 తర్వాత, లేకపోతే నిద్రపోవాలి ఎక్కడ నాపి అట్లా. ఎందుకంటే నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్, నిద్రపోకుండా బండి నడుపుతాను అని. బ్రెయిన్లో ఆటోమేటిక్ అలారం క్లాక్ ఉంటుంది. నువ్వు నిద్రపోవాల్సిన అవసరం లేదు, బలవంతాన ఆపుతున్నా కానీ అది స్లీప్లో పెట్టేస్తుంది నేను. నేనేంటంటే ఓవర్ నైట్ డ్రైవ్లు చేయాలి అంటే 2 రోజుల ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటా. ఎక్కువ స్లీప్ నిద్రపోయి బాడీకి రెస్ట్ ఇస్తూ ఉంటా. అంత ప్రిపరేషన్ ఇవన్నీ చెప్తే వెరైటీగా ఉంటుంది కానీ, బట్ ప్రో నాన్ ప్రో అంటే తేడాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి చిన్న చిన్నయే. దాని పరిస్థితి ఒకసారి చూసి ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి దాన్ని. మామూలుగా ఈ ఐటెంని రెగ్యులర్గా ఇండియాలో చేసుకుంటున్నారో లేదో మరి. ఇప్పుడు మోడ్రన్ అయిపోయారు అందరూ. మా ఇంట్లో అయితే చేసుకుంటాం. మ్మ్. 10 నిమిషాలు పక్కన పెట్టాను. మంచిగా ఊరదాన్ని చూసారు. అది ఇంకాసేపు ఆగచ్చు, కానీ నాకు తినబుద్ధి అవుతుంది ఆ వాసనకి. పెట్టేసుకుందాం. ఇది ఏమవుతుందంటే ఒక పూట అయితే ఇంకా బాగా సాగిద్ది. నెయ్యి వేయలేదు రో, మర్చిపోయాం. కొంచెం నెయ్యి. నెయ్యి ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలర్ చూసారా అసలు ఎట్టుందో? ఇది కదా అసలు రియల్ తెలుగు ఫుడ్ అంటే. టెక్స్చర్ చూడు ఎలా ఉందా. ఇదిగో పరమాన్నం ఆ పరమశివుడికి ఇష్టం, నాకు కూడా ఇష్టమే. పాలు ఇంకా క్వాలిటీగా ఉండి బెల్లం ఇంకా క్వాలిటీగా ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది, టాప్ క్లాస్. మామూలుగా ఇప్పుడు బెల్లం కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉందనుకో, అప్పుడు 2 కప్పులు కూడా వేసుకోవచ్చు బెల్లం. ఇది ఏంటంటే యావరేజ్ స్వీట్గా ఉంది ఈ బెల్లం. నాకు కావాల్సిన స్వీట్నెస్కి ఇంకొక కప్పు వేయాల్సింది, బట్ దట్ ఈజ్ ఓకే, స్టిల్ ఎక్సలెంట్. మీకు ఎంతమంది ఫేవరెట్ ఇది? ఎవరైనా ట్రై చేశారా ఈ మధ్య రీసెంట్గా? ఇంకా కామన్గా ఖాళీగా ఉంటే జనరల్గా ఏం చేస్తూ ఉంటావు? ఇండియాలో ఉన్నట్టు చాలామంది ఫ్రెండ్స్ ఉండరు ఇక్కడ. ఎవరి పనులు వాళ్ళకి బిజీగా ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కూర్చోవడం గంటలు అలా ఉండదు. లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఇండియాలో, యూఎస్లో. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళకు ఉంటారు. వీకెండ్స్ వస్తే పనులు సరిపోతాయి. నేను ఖాళీగా ఉంటే నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను. మోస్ట్లీ ఖాళీగా ఉన్నాను అనుకో, బుక్స్ చదువుతూ ఉంటాను. మోస్ట్లీ బుక్స్, ఏవియేషను, యానిమల్స్,
అదే ఫైటర్ జెట్స్ కానీ యానిమల్స్ కానీ యానిమల్ ప్లానెట్, మోస్ట్లీ బుక్స్, లేటెస్ట్ వాచ్లు ఏమొచ్చినాయి మార్కెట్లోకి, లేటెస్ట్ ఇంజనీరింగ్ చేంజెస్ ఏమొచ్చినాయి, అలాంటి బుక్స్ అనే చదువుతూ ఉంటాను. ఏదైనా కొత్త ప్లేసులకు వెళ్ళేటప్పుడు ప్లేసు కొత్తది, నేను ఇంతకుముందు వెళ్ళని ప్లేసు అయితే డే టైంలో డ్రైవ్ చేస్తానికి ట్రై చేస్తాను, ఎందుకంటే తెలవని ఏరియా. ఇంకొకటి, తెలవని ఏరియా కాబట్టి మనం ఎటు వెళ్తున్నాం ఏంది క్లారిటీ ఉండదు. ఇంకోటి, ఆల్రెడీ ఎప్పుడు చూడలేదు కాబట్టి పగలంతా సైట్ మిస్ అయిపోతూ ఉంటాం, డ్రైవింగ్ ఎంజాయ్మెంట్ అంతా. అదే తెలిసిన ఏరియా అనుకో, తెలిసిన ఏరియా అయితే మోస్ట్లీ నైట్ టైమే డ్రైవ్ చేస్తా. నైట్ టైం డ్రైవ్ చేస్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, టైం మిగిలిద్ది. నైట్ టైం ఎందుకు డ్రైవ్ చేస్తావు అంటే ఏమో నాకు తెలియదు, ఆల్రెడీ చూసిన ఏరియా, టైం మిగిలిద్దని చెప్తున్నా కదా. మా తాతయ్య అనేవాడు, రాక్షసులు తిరుగుతూ ఉంటారా రాత్రిపూట అని. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఎంజాయ్, చీర్స్.